ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. మన 12వ తారీఖు ఏదైతే మీటింగ్లో జరిగిన విషయంలో మేము అందరం బాధపడ్డాం, చింతించినాం. దానికి మా మందల సామ్యాలు గారు కూడా బేషరతు కూడా క్షమాపణ చెప్పినాడు యావత్ తెలంగాణ ప్రజలైనటువంటి అని అనుకున్నటువంటి అనుచిత మాటలు మాట్లాడినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పడం జరిగింది. మేమందరం కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా వారు వ్యక్తిగతంగా మాట్లాడిన విషయం వ్యక్తిగతంగా వారు క్షమాపణ కోరడం జరిగింది. క్షమాపణ కోరిన తర్వాత ఈరోజు ఉదయం 11 గంటలకు వచ్చి మరి కొంతమంది ఆకతాయిలు మరి భారతీయ జనతా పార్టీ నాయకులుగా ఇప్పుడే అంటున్నారు, వాళ్ళు బీజేపీ పార్టీ నాయకులన్నా భారతీయ జనతా పార్టీ నాయకులు కాషాయ కండువ మెడలో ఉన్నది వచ్చి ఇంటి ఏదైతే సామ్యాలు గారు ఉండేటువంటి నివాసం ఉండే ఇంటి దగ్గర కుటుంబ సభ్యులు ఉంటారు, పిల్లలు ఉంటారు, కోడళ్ళు ఉంటారు, అదేవిధంగా అందరూ ఉన్నారు. అప్పుడే సామ్యాలు గారు బయటికి వెళ్ళినారు. కోడిగుడ్లతో దాడి చేసి విచక్షణ రహితంగా నోటికి ఎంత వస్తే అంత వారు మాట్లాడిన మాటకు బేషరత క్షమాపణ చెప్పిన తర్వాత మేమందరం కూడా బాధపడి విచారణ వ్యక్తం చేసి వ్యక్తిగతంగా నువ్వు మాట్లాడిన మాటకు నువ్వు క్షమాపణ చెప్పాలని కోరిన వెంటనే వారు వెంబడే వారి మాట వాపసు తీసుకొని క్షమాపణ చెప్పడం జరిగింది. మరి ఇలా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి బండి సంజయ్ వారి పార్టీ నాయకత్వాన్ని వారి కార్యకర్తలను ఈ విధంగా ఏదైతే పరోక్షంగా ప్రత్యక్షంగానో సపోర్ట్ చేయడం సరైన పద్ధతి కాదు, ఇది సరైన సంస్కారం కూడా కాదు. ఒక దళిత నాయకుడు తుంగతుర్తి ప్రజలతో ఎన్నుకోబడ్డ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి శాసనసభ్యుడిపై ఇంటి మీద దాడి చేయించడం అనేది అత్యంత దారుణం. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. చట్టపరంగా పోలీసు అధికారులకు కూడా మేము చెప్పడం జరిగింది. ఏదైతే చట్టాన్ని నిబంధనకు అనుగుణంగా ఎవరైతే కెమెరా ఉండి ఒక దళిత శాసనసభ్యుడి నోటికి ఎంత వస్తుంత విచక్షణ రహితంగా తిట్టడాన్ని మాట్లాడడాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ మేమందరం ఆయనకు ధైర్యం చెప్పడానికి రావడం జరిగింది. మొన్న జరిగిన సంఘటన విషయానికి క్షమాపణ చెప్తే అంతటితోనే మేము ఆగిపోయింది అనుకుంటున్నాం. కానీ ఈరోజు క్షమాపణ చెప్పిన తర్వాత కూడా మా మీద దాడి చేయడం అనేది అత్యంత బాధాకరం. ఏదేమైనా కూడా ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకత్వం కానీ భారతీయ పెద్దలు కానీ కూడా మీకు చెప్తున్నాం. మేము ఈరోజు ఒక శాసనసభ్యుడి ఇంటిపై మీరు మీ నాయకులు మీ పార్టీ కార్యకర్తలతో దాడి చేయించింది కదా, మేము గిట్ట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గిట్ట మేము పిలుపునిస్తే మీ యొక్క నాయకులకై మీ భారతీయ జనతా పార్టీ నాయకులపై దాడి చేయించడం పెద్ద ముచ్చటేం కాదు. కానీ ఆ సంస్కారం మా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మా ప్రభుత్వం కానీ మా పిసిసి అధ్యక్షులు కానీ నేర్పియాలి. మేము చట్టాన్ని లోబడి మేము ఈరోజు ఇంటి మీద దాడి చేయడం, విచక్షణ రహితంగా మాట్లాడడం, ఒక దళిత శాసనసభ్యుడు నోటికి ఎంత వస్తుంత ఆ మైక్లో మాట్లాడే వీడియో ఏంటంటే మాకే బాధ అనిపించింది. ఆ సోదరి మన ఏదో మాట్లాడుతుంది ఇష్టానుసారంగా. ఎందుకంటే ప్రజా జీవితంలో ఉన్నాం మనందరం, తెలిసో తెలియక కొన్ని పొరపాట్లు అందరితో జరుగుతాయి, మానవ సహజం అదంతా కూడా.